దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం సెకండ్ పార్ట్ అండి. నా బ్రతుకు మూలముగానైనను నా చావు మూలముగానైనను సరే క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని. చూడండి దేవుని వాక్యాన్ని. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను బ్రతికినా చనిపోయినా నా ద్వారా యేసయ్యకి మహిమ రావాలి, నా ద్వారా యేసయ్యకి ఘనపరచబడాలి. సో ఈ దినాన మనిషి యొక్క తీర్మానము ఇటువంటి తీర్మానంగా ఉందా? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. సో మనకు నచ్చిన పనులను, మనకు తోచిన పనులను మన ఇష్ట ప్రకారంగా మనం కోరుకున్నట్లుగా చేయటానికి ఏమాత్రము వెనుతినగని సమయం ఇది. ఎవరు నన్ను అడుగుతారు, నాకు ఇలా ఇష్టం, నేను ఇది ఇలా కోరుకుంటున్నాను అన్న కోణంలో ప్రతి వ్యక్తి కూడా ఈరోజు చెప్తూ ఉన్నారు. కానీ పౌలు యొక్క తీర్మానం చూడండి. తన జీవితంలో దేవుడు పిలవక ముందు తన ఇష్టానుసారంగా జీవించాడు. తనకి ఏది నచ్చితే అది చేశాడు. మనుషుల్ని, క్రైస్తవులను ఎస్పెషల్లీ చంపాలనుకుంటే ఈవెన్ చంపాలన్న ఆలోచన కూడా ఏమాత్రం వెనక అడుగు వేయలేదు. కానీ వన్స్ ఎప్పుడైతే క్రీస్తు దర్శనం చేత పట్టబడ్డాడో, వన్స్ ఎప్పుడైతే క్రీస్తు అతన్ని సంధించాడో, అతని లక్ష్యం ఏమైపోయిందంట? నా బ్రతుకు మూలముగానైనాను సరే, చావు మూలముగానైనాను సరే నేను క్రీస్తుని ఘనపరచాలి. మన మాటలు క్రీస్తుని ఘనపరుస్తున్నాయా? మన ప్రవర్తన క్రీస్తుని ఘనపరుస్తుందా? మన ఆలోచనలు, మన బిహేవియర్ క్రీస్తుని ఘనపరుస్తుందా? మనం ఒకసారి ఆలోచన చేద్దాం ప్రభు సన్నిధిలో. ఎందుకంటే చూడండి, పౌలు ఇంకోటి ఏమంటాడంటే, ఇక్కడ మళ్ళీ తప్పుగా మనం స్వీకరించడానికి వీలేదు ఈ వాక్యం. చావు కంటే నేను సజీవుడిగా ఉండి దేవుడు నాకు అప్పగించిన పనిని నెరవేర్చటమే నేను ఫలించటం అనే మాటను కూడా తీసుకొస్తాడు. మరి కొంతమంది ఏమంటారంటే, ఎందుకులే చావుని కూడా తీసుకొస్తూ ఉంటారు. సో దేవుని ఉద్దేశం ఏంటి? ఇక్కడ పౌలు గారి యొక్క ఉద్దేశం ఏంటంటే, నేను బ్రతికితేనే దేవునికి మహిమ కాబట్టి ఇంకా నేను బ్రతికి దేవుని క్రియలు వివరించి దేవునికి నా జీవితం ద్వారా సాక్ష్యం చెప్పి నేను ఇంకా దేవుని ఘనపరుస్తాను, క్రీస్తుని ఘనపరుస్తాను అంటాడు. అయితే ఒకవేళ నా చావు క్రీస్తుకు ఘనత తెస్తుందంటే దానికి కూడా నేను వెనకాడనని బహుధైర్యంగా చెప్పాడు. యాజ్ ఇట్ ఈజ్ అలాగే తన హతసాక్షిగా అయిన సందర్భంలో క్రీస్తు కొరకు హతసాక్షి అయ్యాడు పౌలు. ఎన్నోసార్లు కొరింథీ పత్రికలో వాక్యం ఉంటుంది, పలుమార్లు నేను కొట్టబడ్డాను, 1 తక్కువ 40 కొరడ దెబ్బలు తిన్నాను, ఉపవాసాలు, జాగారాలు, ఇటువంటి క్రియలన్నింటినీ కూడా నేను చేశానని ఎంతో స్పష్టంగా మరి అపోస్తలుడైన పౌలు సాక్ష్యం ఇవ్వటాన్ని మనందరం కూడా చూస్తాం. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న మనందరం కూడా మన జీవితాల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన నడవడిక ద్వారా క్రీస్తుకు మహిమ రావాలి, క్రీస్తు ఘనపరచబడాలి. అదేవిధంగా ఒకవేళ బ్రతుకు మూలమైన, చావు మూలమైన దేవుడు ఘనపరచబడాలన్న ఒక దృక్పథం, ఒక ఆలోచనని మనం